టాలీవుడ్లో ఎంతో మంది హీరోయిన్స్ తమ అందంతో, నటనతో మెప్పించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది భామలు ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. కొంతమంది హీరోయిన్స్ చేతులారా కెరీర్ను నాశనం చేసుకున్నవారు కూడా ఉన్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె ఎవరో తెలుసా? టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొత్తగా పరిచయమయ్యారు. ఇప్పటితో పోల్చుకుంటే ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ పరిచయమయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా మంది హీరోయిన్ను, అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్ భామలను టాలీవుడ్కు పరిచయం చేశారు. అలాగే ఇంకొంతమంది హీరోయిన్స్ కూడా టాలీవుడ్కు పరిచయమయ్యారు. వారిలో ఒకరే పైన కనిపిస్తున్న భామ. శ్రీకాంత్ హీరోగా నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. ఆ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. అదే సమయంలో హిందీలోనూ అవకాశాలు అందుకుంది. ఆ అమ్మడు ఎవరో కాదు, మోనికా బేడి. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించింది ఈ అందాల భామ. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామైన్కి మారారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది. తెలుగులో ఈ అమ్మడు తాజ్ మహల్, శివయ్య, సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని ఉంది, 1998, స్పీడ్ డాన్సర్ లాంటి సినిమాల్లో నటించింది. అలాగే సురక్షతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ అమ్మడి కెరీర్ పీక్లో ఉండగానే పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. సెప్టెంబరు 2002లో నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్స్టర్ అరెస్టు చేశారు. ఆ తరువాత జైలు శిక్ష కూడా అనుభవించింది. 2006లో ఫేక్ పేరుతో పాస్పోర్ట్ తెచ్చుకున్నందుకు ఆమెని భారత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఇలా ఈ అమ్మడు చేతులారా కెరీర్ను నాశనం చేసుకుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 2లో మోనికా పాల్గొంది. అలాగే పలు టీవీ షోలు కూడా చేసింది మోనికా బేడి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. A post shared by Monica Bedi @momonicabedi. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.